ఒక విధంగా మనం జరిగింది నాయనా. మరి ప్రభా మీరే నడిపించాలి, మీరే మా ఆలోచనలు స్వాధీనంలో తీసుకోవాలి. మీ కృప మాకు దయచేయమని ప్రభా ఈ పరిచర్య ప్రభా ఈ క్లాస్ టైం అంతట్లో మీ పరిశుద్ధాత్మ స్వాధీనంతో మీరు నడిపించుకోవాల్సిందిగా, ఎక్కడ ఎటువంటి అంతరాయములు లేకుండా మా డివైజెస్ ప్రభా చక్కగా నీ కొరకు పనిచేయనట్లు మీ కృప మాకు అనుగ్రహించండి. మాకు స్ట్రాంగ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వండి. అంతా మీరు చూసుకోమని, మీరే నడిపించుకోమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన నజరుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. Thank you, brothers and sisters. May God help us today. ఈరోజు యాక్చువల్గా ఈ ప్రాఫెసిస్, డానియల్ ప్రాఫెసిస్ మనం చూసాము, ప్రకటన గ్రంథములోని ప్రవచనాలు మనం చూసాము. ఇక ఈరోజు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం మనం ప్రారంభించాలి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము ఆ 1000 సంవత్సరముల గురించి, 1000 సంవత్సరాల గురించి. ఇంతకు ముందు మనకు కొన్ని క్వశ్చన్స్ రావడం వలన ఆ 20వ అధ్యాయం కూడా టచ్ చేసాము, కానీ విల్ గో బ్యాక్ అగైన్. మరలా మనం చూద్దాము. మనకున్న ప్రతి ప్రశ్న లెట్స్ ట్రై. అట్లీస్ట్ మనకు ఆన్సర్స్ దొరకకపోవచ్చు, బట్ అట్లీస్ట్ వీ కెన్ టాక్. క్వశ్చన్స్ అయినా మనం అడగడానికి అవకాశం ఉంటుంది. సో రేపటి దినాన్ని ప్రకటన గ్రంథము 20వ అధ్యాయాన్ని మనం చదువుకోబోతున్నాము. 1000 సంవత్సరాల గురించి. సో మనం అందరం చిన్న హోంవర్క్ అనుకుంటే అందరం కూడా 20వ అధ్యాయం చదవమని నేను కోరుచున్నాను. సో వీ కెన్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్. మనం ఇంతకు ముందు ఆ 20వ అధ్యాయాన్ని కవర్ చేసాం కాబట్టి కొంచెం ఎక్కువ డీటెయిల్స్ లేకుండా వీ కెన్ గో త్రూ టుమారో. అండ్ ఎక్కువ టైం మనం క్వశ్చన్స్కి తీసుకోవచ్చు. ఈరోజు ప్రవచనాల్లో ఏమంటారంటే, కొన్నిసార్లు అంటే కొంచెం ఎటకారంగా మాట్లాడతారు చూడండి. ఆయనకేం తెలుసు ఏబిసిడీలు కూడా రావు అంటారు చూడండి, లేకపోతే ఆమెకేం తెలుసు ఏబిసిడీలు కూడా రా అంటే, ప్రవచనాల్లో ఫండమెంటల్ ప్రాఫెసీ అంటే ఏబిసిడి అంటే ఒక బేసిక్ ప్రాఫెసీ, బిగినర్స్ కూడా అర్థమయ్యే ప్రాఫెసీ, అట్లా చాలా ప్రవచనాలు ఉన్నాయి. బట్ ప్రవచనాల్లో ఈజియెస్ట్ టు అండర్స్టాండ్ ఏబిసిస్ ఆఫ్ ప్రాఫెసీ మనం ఎవరికైనా నేర్పిస్తుంటే, పెద్ద అప్డేటెడ్ పెద్ద కాంప్లికేటెడ్ కాకుండా ఏబిసి అంటే జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉన్న ప్రాఫెసీ, ఎట్ కంప్లీట్ ప్రాఫెసీ. అవునండి, ఆ ప్రవచనాన్ని దేవుడు నెబుకద్నెజర్కి ఇచ్చారు. వి ప్రైజ్ గాడ్. నెబుకద్నెజర్కి నిజంగానే దేవుని యొక్క వాక్యంలో ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్, ఆ బ్యాక్గ్రౌండ్ లేదు. అయినా కానీ నెబుకద్నెజర్ గ్రహించగలిగాడు. అంటే అది నిజంగా ఏబిసిస్ ఆఫ్ ప్రాఫెసీ. సో ఈరోజు ఆ ప్రాఫెసీని నెబుకద్నెజర్కి దేవుడిచ్చిన దానియేలు గ్రంథం 2వ అధ్యాయం ప్రాఫెసీ గురించి అసలు ఎలాంటి అవగాహన త్రూఅవుట్ హిస్టరీ ఆ ప్రాఫెసీ ఇవ్వబడిన ఆ టైం నుండి ఈ రోజు వరకు ఎలాంటి అవగాహన ఉందో ఒక బిగ్ పిక్చర్గా చూడాలని మనం అనుకుంటున్నాము. అసలు ఇవన్నీ ఒక పెద్ద ఫార్మాట్లో మనం ఒక్కసారి చూస్తే బాగుంటుంది, కానీ ఈరోజు ఒక్కదాన్నే చూద్దాము, కొంచెం పెద్దగా చూద్దాము. బట్ బిఫోర్ దట్, నిన్నటి దినాన్ని సిస్టర్ స్టెల్లా గారు ఈ లాస్ట్లో ఈ విషయాన్ని తీసుకొచ్చారు. కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తే బాగుంటుందని వారు చెప్పారు. నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనములో దేవుని గురించి, అంటే దేవుడు ఆయన ఇచ్చిన ఆ 10 ఆజ్ఞలలో 2వ ఆజ్ఞలో ఈ మాట మనకు కనపడుతుంది, అంటే ఈ విషయం కనపడుతుంది. నిర్గమ 20వ అధ్యాయము 5వ వచనము,
3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. సో ఇక్కడ ఈ జెలస్ గాడ్, రోషము గల దేవుడను మేబీ మనం మళ్ళీ డిస్కషన్కి ఓపెన్ చేయొచ్చు అండి తర్వాత యాజ్ వి ఫినిష్ ద లెసన్ టుడే. బట్ జస్ట్ కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్. జెలసీ అంటే ఈ రోషము, ఆయన జెలస్ గాడ్. హ్యూమన్ జెలసీ అదొక హ్యూమన్ ఎమోషన్. ఎందుకు ఆ రోషము, లేకపోతే ఆ అసూయ, లేకపోతే అలాంటి పగ ఎందుకు వస్తుందంటే, మన మానవుల్లో అయితే కాస్డ్ బై ఫియర్ అండ్ డిస్ట్రస్ట్. ప్రత్యేకంగా ఆ భయముతో. అవును, సామెతలు 6వ అధ్యాయము 34వ వచనంలో భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికర పడడు. భర్తకు ఎందుకు రోషం పుడుతుంది? అవునండి, ఆయన భార్య ఇంకెవరితో ఆయన కొంచెం సంబంధం పెట్టుకుంటుంటే, అవునండి, అంటే నా సంబంధం తెగిపోతుందేమో, నన్ను విడిచి ఇంకొకరి వైపు వెళుతుంది అని ఆ సస్పిషన్, ఆ ఫియర్, ఆ డిస్ట్రస్ట్, అది హ్యూమన్ ఎమోషన్. మరి దేవునికి కూడా అలాగేనా? దేవునికి భయం ఉన్నదా? వేరేస్ గాడ్స్ జెలసీ ఎట్లా ఉంటుందంటే, మనకు స్క్రీన్ మీద ఒక స్టేట్మెంట్ కనపడుతుందండి. గాడ్స్ జెలసీ ఈజ్ ఎ జీల్ హీ పొజెసెస్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ హిస్ పీపుల్, సో దట్ నథింగ్ విల్ కమ్ బిట్వీన్ హిమ్ అండ్ దెమ్ దట్ మే డిసీవ్, అండర్మైన్ ఆర్ డిస్ట్రాయ్ దెమ్. అసలు దేవునికి రోషం మందే స్వార్థంతో కూడిన ఆ రోషం. అవునండి, భయము ఆర్ అవుట్ ఆఫ్ ఫియర్ ఆర్ డిస్ట్రస్ట్. కానీ దేవుని యొక్క ఆ రోషం అనే మాట అది హ్యూమన్ లాంగ్వేజ్లో. అవునండి, ఎందుకంటే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ హిస్ పీపుల్, సో దట్ నథింగ్ విల్ కమ్ బిట్వీన్ హిమ్ దట్ మే డిసీవ్. అన్కండిషనల్ లవ్తో, ఆ ప్రేమతో. అవునండి, మన రోషం ఏం చేస్తుంది? మానవుల యొక్క రోషము, ఆ రోషంలో కొన్నిసార్లు ఆ భార్యను చంపేస్తున్నాడు భర్త. అంటే ఎవరితోటో మాట్లాడిందనో, లేకపోతే ఎవరితో ఉత్తరం రాసిందనో భార్య, లేకపోతే అవునండి, ఇది మనం చూస్తున్నాం. లేకపోతే వెళ్ళిపోయి ఆ వ్యక్తిని కొట్టేయటానికో, లేకపోతే ఈ పరిస్థితి. కానీ దేవుడు మన ఎడల చూపిస్తున్న రోషం ఏంటంటే, మనము ఆయన బిడ్డలు, ఆయన సొత్తు సాతానుడి చేత మోసపోతామని. సో ఇట్స్ ఏ వెరీ, అంటే ఆన్ ఏ హయ్యర్ లెవెల్. అవునండి, మనకు రోషం వచ్చి, కోపం వచ్చి, మనకు తెలుసండి, విత్ ఇన్ అవర్ హార్ట్స్ వి నో వీఆర్ రాంగ్. తర్వాత మనం చాలా సిగ్గుపడతాం, తర్వాత చాలా బాధపడతాం మనం కోప్పడిన తర్వాత, ఆ రోషం చూపించిన తర్వాత. బట్ గాడ్స్ జెలసీ ఈజ్ టోటలీ డిఫరెంట్. 2 కొరింథీ 11వ అధ్యాయంలో ఒక చిన్న ఎగ్జాంపుల్. దీన్ని కంప్లీట్గా మనం చదువుకోలేకపోతున్నాం, కానీ ఐఎమ్ సారీ. 2 కొరింథీ 11వ అధ్యాయంలో ఇక్కడ భక్తుడైన పౌలు గారు సంఘం గురించి
ఈ మాట తెలియజేస్తున్నారు. సంఘం క్రైస్తవ సంఘం గురించి, ప్రత్యేకంగా కొరింథీ సంఘం గురించి దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. అవును, ఐ హావ్ సెట్ యు అసైడ్. మిమ్మల్ని క్రీస్తు దగ్గర నడిపించాను. కానీ పౌలు గారికి ఒక ఫియర్ ఉన్నది. ఏంటి? సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలున్న ఆ సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమో అని భయపడుచున్నాను. గమనిస్తున్నారా? మనం తొలగిపోతామేమో. అవునండి, ప్రతి తండ్రికి ఉంటుంది ఇది, ప్రతి తల్లికి, ప్రతి కాపరికి, అవును, ప్రతి లీడర్కి ఏమన్నా జరుగుతుందేమో. దట్స్ అవుట్ ఆఫ్ ఫియర్. అవునండి, కానీ దేవుని యొక్క రోషము అట్లాంటిది కాదు. నాట్ అవుట్ ఆఫ్ ఫియర్, నాట్ అవుట్ ఆఫ్ సెల్ఫిష్నెస్, బట్ టోటలీ అన్సెల్ఫిష్. ఐఎమ్ సారీ, మనం మళ్ళీ డిస్కస్ చేసుకుందామండి. సో గాడ్స్ జెలసీ ఈస్ టోటలీ డిఫరెంట్. అలాగే ఇదే పరిధి అంటే ఇదే టోన్లో దేవుడు పశ్చాత్తాపడటం, నరుని చేసినందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడు. రియల్లీ డిడ్. దేవుడు పశ్చాత్తాపడవలసిన పని ఏంటి? దట్స్ ఎ డిఫరెంట్ లెవెల్. ఎనీవే, లెట్స్ గెట్ టు టుడే స్టడీ. కొద్ది నిమిషాలు ఈ స్టడీని చూద్దామండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో ఉన్న ఈ ప్రాఫెసీ ఈజ్ ఎ బేసిక్ ప్రాఫెసీ. అందుకు ఈ ప్రాఫెసీని అసలు మనము ఎవరికైనా చెప్పొచ్చు, ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎందుకంటే దేవుడు నెబుకద్నెజర్కి, అంటే ఆ బేసిక్ అండర్స్టాండింగ్ పాయింట్, అంటే మనకి బైబిల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా మనము అర్థం చేసుకోవడానికి ఈ ప్రాఫెసీ చాలా మంచిది. చాలామంది బైబిల్ పండితులు, థియోలాజియన్స్, వారు ఎక్కడన్నా ఒక మీటింగ్ పెడుతున్నప్పుడు బైబిల్ నమ్మదగినది అని చెప్పడానికి, ఆర్ దేవుని అంటే అక్కడ కొత్తగా ఒక ప్రాంతంలో సువార్తను ప్రారంభిస్తున్నప్పుడు, ఇదిగో బైబిల్ నమ్మదగింది, దేవుని యొక్క వాక్యము లోని విషయాలు మనము నమ్మొచ్చు, ఇవి రిలయబుల్ అని తెలియచేయడానికి చాలామంది దైవ సేవకులు ఈ ప్రవచనాన్ని వాడటము నేను చూశాను, విన్నాను కూడా. అవునండి, ఎవరితోటైనా, ఏథీస్ట్ అయినా లేక హిందువులు, మన ముస్లిం సహోదరులు, ఎవరితోటైనా సరే మనము ఈ ప్రవచనంతో మనం ఒక స్టడీ ప్రారంభించవచ్చు. వారు దీన్ని గ్రహించడానికి వీలుగా ఉంటుంది. సెక్యులర్ పీపుల్ తోటి, ఏథియిస్టిక్ మైండ్ సెట్ ఉన్న వారితోటి, ఎట్లాంటి వారితోటైనా సరే. సో ఈ ప్రవచనం గురించి, ఈ ఏబిసి అంటే బేసిక్ ప్రాఫెసీ గురించి అసలు హిస్టరీలో ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. దానియేలు కాలంలో ఫస్ట్ మనము జూస్, అంటే దానియేలు కాలంలోని దానియేలుకే కొంతవరకు అర్థం కాలేదు. అవునండి, బట్ దానియేలు చెప్పేశాడు, ఆ బంగారపు శిరస్సు తామే నెబుకద్నెజర్కి పోల్చాడు. తర్వాత తక్కువైన రాజ్యము ఇంకోటి వస్తుంది, అటు తర్వాత 3వ రాజ్యం ఇంకోటి వస్తుంది, 4వ రాజ్యము ఇనుముగా ఉంటుందని దానియేలు 2వ అధ్యాయంలో నెబుకద్నెజర్కి చెప్పాడు. సో ఈ అండర్స్టాండింగ్, ఇక యూదుల్లో ఈ ప్రవచనానికి ఇలాంటి అండర్స్టాండింగ్ ఉన్నది. ఏం జరిగిందంటే అదే అండర్స్టాండింగ్ ఇక మనము 1st సెంచరీ వరకు, అంటే ప్రత్యేకంగా మనకు రికార్డ్ ఉన్నది 1st సెంచరీలో, అంటే క్రీస్తు శకము. మన ఫ్లేవియస్ జోసిఫస్, ఈ మంచి ఫేమస్ హిస్టోరియన్, ఒక జూయిష్ హిస్టోరియన్. ఈయన ఒక యూదుడు, చాలా గ్రంథాలు రాశాడు. ఈ
ఫ్లేవియస్ జోసిఫస్ ఈ మంచి ఈ హిస్టోరియన్ జూయిష్ ఇంటర్ప్రిటేషన్నే ఆయన ప్రొజెక్ట్ చేశాడు. ఏమని? ఆ బంగారపు శిరస్సు బబులోన్ రాజ్యము, తర్వాత దాని ఆ ఛాతి మాది పార్సికుల రాజ్యం అని, తర్వాత గ్రీకుల రాజ్యం అని. కానీ ఎక్కడ ఈ జూయిష్ హిస్టోరియన్ జోసిఫస్కి ఇబ్బంది కలిగిందంటే, ఆ కాళ్లను, ఆ ఇనుము కాళ్ళున చూడండి, ఆ ఆ రోమ్ అని కూడా చెప్పాడు. కానీ ఈయన స్ట్రెస్ చేయలేదు, జూయిష్ హిస్టోరియన్. తర్వాత ఇప్పుడు ఒక చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఉన్నది. ఆ రాయి గురించి కూడా ఆయన మాట్లాడలేదు. ఎందుకంటే ఈ జోసిఫస్ జీవించింది రోమా రాజ్యం కాలంలో. అవును, రోమా చక్రవర్తులు లేదు, కానీ హీ వాస్ హెసిటెంట్ అబౌట్ ఐడెంటిఫైయింగ్ ద స్టోన్. ఆ స్టోన్ వచ్చి దీన్ని పగలగొట్టేస్తుంది అంటే రోమా రాజ్యం పతనం అయిపోతుంది అని చెప్పటానికి కొంచెం హెసిటేట్ చేశాడు జోసిఫస్. అంటే రోమా రాజ్యం అది ఆ మంచి బలంగా ఉన్న ఆ టైం, ఫస్ట్ సెంచురీలో. ఇప్పుడు రోమా చక్రవర్తులకి ఎప్పుడైనా సరే చక్రవర్తులను పొగడాలి, పొగిడే వాళ్ళకే వారు బహుమానాలు ఇచ్చేవారు. ఎవరైతే వారిని పొగట్లేదో వాళ్ళు తీసుకువెళ్ళి చంపేసేవారు. సో ఈ జోసిఫస్ ఒక జూయిష్ హిస్టోరియన్ అయినప్పటికీ ఆయన ఈ రోమ్, ఈ 4వ రాజ్యము, ఆ ఇనుము రాజ్యము రోమ్ అని చెప్పాడు, కానీ ఆ స్టోన్ గురించి మాట్లాడలేదు. కానీ అదే టైంలో ఇంకొక హిస్టోరియన్ ఉన్నాడు, ఆయన పేరు యోహాన్ బెన్ జక్కాయ్. ఈయన కూడా ఒక జూయిష్ హిస్టోరియనే, కానీ ఈయన డైరెక్ట్గా రోమ్ ఇది 4వ రాజ్యము, తర్వాత ఆ స్టోన్ కింగ్డమ్ వస్తుంది అని డైరెక్ట్గా చెప్పేశాడు. సో ఈ విధంగా మనం చూస్తున్నాం. తర్వాత ఈ 2వ శతాబ్దంలో క్రీస్తు శకము, ఇది యూదుల గురించి అనమాట, అంటే జూయిష్ ఇంటర్ప్రిటేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో దానియేలు కాలంలో ఆ ఇంటర్ప్రిటేషన్ కొంతవరకు ఉన్నది, అదే కంటిన్యూ అయింది తర్వాత శతాబ్దాల్లో. ఇప్పుడు ఫస్ట్ సెంచురీలో కూడా అదే ఉద్దేశము. అవును, బహు త్వరలో ఆ స్టోన్ కింగ్డమ్ రాబోతుంది అన్న ఆలోచన యూదుల మధ్యన ఉన్నది. కానీ తర్వాత ఏం జరిగిందంటే, నెమ్మదిగా తాల్ముడ్, ఈ జూయిష్ వారికి ఉన్న ఆ స్క్రిప్చర్స్కి ఇదేంటంటే, తాల్ముడ్ ఏంటంటే చాలా లాస్, ఓరల్ లాస్ అవన్నీ కంపైల్ చేశారన్నమాట. కంపైల్ చేసి ఒక రిటర్న్ రికార్డ్గా చేశారు. అందుకే ఆ యూదులకి ఎన్నో రూల్స్. సో ఆ తాల్ముడ్లో కానీ లేక టార్గమ్స్ అని, ఇదేంటంటే ఇప్పుడు నెమ్మదిగా ఈ ఫస్ట్ సెంచురీలో ఈ అర్మేయిక్ హీబ్రూ భాష వాడుక తగ్గిపోతుంది. ఇప్పుడు అర్మేయిక్ భాష వాడుక ఎక్కువ అవుతుంది. ఇక ప్రజలైతే మామూలుగా మాట్లాడుకునేది గ్రీక్ భాషలోకి వెళ్ళిపోయారు. సో ఆ హీబ్రూ భాష కొంచెం అన్ఫెమిలియర్ అవుతున్న ఆ టైంలో ఇక వారు ఏం చేశారంటే, ఈ యూదులు ఆ పాత నిబంధనను, హీబ్రూ స్క్రిప్చర్స్ని ఇప్పుడు అర్మేయిక్ భాషలోనికి అంత తర్జుమా చేయటము. తర్జుమా కంటే పారాఫ్రేస్. తర్జుమా అంటే అక్కడ ఎలా ఉన్నదో దాన్ని అలాగే ట్రాన్స్లేట్ చేయాలి. పారాఫ్రేస్ అంటే ఆ ఆలోచన తీసుకుని ఇప్పుడు వేరే భాషలో పెట్టచ్చు. సో టార్గమ్స్ అవి అంటే ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ కాదు, ఇట్స్ ఎ పారాఫ్రేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ బైబిల్స్లో మనం చూస్తే, ఇంగ్లీష్ బైబిల్స్లో మనము గుడ్ న్యూస్ బైబిల్ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కింగ్ జేమ్స్ కానీ లేక ఈ ఎన్ఐవి కానీ ఆర్ఎస్వి కానీ లేకపోతే ఇంకా ఏ వర్షన్స్ అయినా సరే వేరేవి, వాటిని ట్రాన్స్లేషన్స్ అంటున్నాం.
ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్. కానీ ఇంగ్లీష్లోనే గుడ్ న్యూస్ బైబిల్ ఉంది చూడండి, కొంచెం పిక్చర్స్ కూడా ఉంటాయి. ఆ గుడ్ న్యూస్ బైబిల్ పారాఫ్రేజ్ ఏంటంటే ఐడియాని ఉంచుతారు అక్కడ, కొంచెం అటు ఇటు కావచ్చు పారాఫ్రేజ్లో, కరెక్ట్గా ట్రాన్స్లేషన్ రాకపోవచ్చు. సో అలాంటివి బిగినర్స్కి పర్వాలేదు. తర్వాత ఇంకొకటి ఉంది, ఈ జూయిష్ వారు అంటే వారి స్క్రిప్చర్స్తో పాటు మిడ్రాష్. ఇదేంటంటే కామెంటరీ. ఈ రోజున మనం కొంచెం స్టడీ బైబిల్స్ లాగా ఉన్నాయి కామెంటరీస్. ఈ పాత నిబంధనకి వారి కామెంటరీ, అది 2వ శతాబ్దంలో క్రీస్తు శకము వచ్చింది. ఈ జూయిష్ అండర్స్టాండింగ్ అంతా వారు బంగారపు శిరస్సు బాబిలోన్ అని, తర్వాత మీడో పర్షియా అని, తర్వాత ఆ ఇత్తడి రాజ్యము గ్రీస్ అని, తర్వాత 4వది రోమ్ అని డైరెక్ట్గా ఈ జూస్ వాళ్ళు బోధించేసేవారు. తర్వాత ఆ స్టోన్ వస్తుంది, ఆ స్టోన్, ఆ రాయి, ఇదిగో మెస్సయ్య ఒక రాజ్యము అంటే. గమనిస్తున్నారండి, ఆ యూదులు యేసుక్రీస్తు వారు మెస్సయ్యని అంగీకరించలేదు కదా. అంగీకరిస్తే వారు సిలువ వేయకపోను, వారు అంగీకరించలేదు యేసుక్రీస్తు వారిని, ఒక మెస్సయ్యగా అంగీకరించలేదు. సో ఇప్పుడు జూయిష్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఆ స్టోన్ వస్తుంది, అది మన మెస్సయ్య రాజ్యం అని వారు అంగీకరించారు. ఇట్లాగే ఈ జూయిష్ అండర్స్టాండింగ్ ఇంకా అంటే ఈ క్రీస్తు శకము 9వ శతాబ్దము అలా 17వ శతాబ్దం వరకు ఇలాంటి ఆలోచనే. ఏమని? రోమ్ 4వ రాజ్యము, తర్వాత ఆ రోమ్ పతనం అయిపోయిన తర్వాత ఎక్లీసియాస్టికల్ ఫేస్ ఆఫ్ రోమ్, అంటే ఒక మత సంబంధమైన రోమ రాజ్యం, దాన్ని మనం అంటున్నాం పేపసీ అని, అది వస్తుందని ఆ జూయిష్ అండర్స్టాండింగ్ ఉన్నది. ఇప్పుడు మనం జూయిష్ అండర్స్టాండింగ్ చూస్తున్నాం. తర్వాత ఇప్పుడు సరిగ్గా ఈ 900, 1000, 1100, 1200, 1300 ఆ సంవత్సరాల్లో ఏం జరిగిందండి? నెమ్మదిగా ఇస్లాం పైకి వచ్చింది కదండి. మనం 5వ బోర చదివినప్పుడు చూసాము ఇస్లాం యొక్క ప్రారంభము. తర్వాత 6వ బోర ప్రకటన గ్రంథంలో, ఆ 7 బోరల స్టడీలో 6వ బోరలో ఇస్లాం ఎలాగ ఫేమస్ అయిందో, ఎప్పుడైతే ఇస్లాం అట్లాగా మరి ఉనికిలోనికి వచ్చిందో, వెంటనే ఇస్లాం ఒక వరల్డ్ పవర్గా కొంచెం బలంగా ఉన్నదో, ఆ టైంలో వారికి కొంచెం అండర్స్టాండింగ్ కొంచెం మార్చుకున్నారు. ఏమనంటే, ఇదిగో ఇక్కడ ఈ పాదములు కొంత భాగము ఇనుము, కొంత భాగము మట్టి. అంటే ఆ ఇనుము భాగమేమో క్రిస్టియానిటీ, అంటే రోమన్ క్యాథలిక్ చర్చ్, తర్వాత ఆ మట్టి భాగమేమో ఇస్లాం అనే ఆలోచన వాళ్ళు తీసుకొచ్చారు. అంటే గమనిస్తున్నారండి, ద చేంజింగ్ ఆర్ షిఫ్టింగ్ అండర్స్టాండింగ్ యాజ్ టైమ్ పాస్డ్ బై. కానీ ఆ టైంలో రోమన్ క్యాథలిక్స్ అయితే ఈ 9th to 17th century, ఓకే, ఒక ప్రక్కన ఇస్లాం పైకి వస్తుంది. ఇస్లాం ఆ ఈస్టర్న్ రోమన్ ఎంపైర్ని ఓడించేస్తుంది, ఆక్రమించేసుకుంది, ఒక ఇస్లామిక్ రాజ్యంగా చేసేసుకుంది. కానీ రోమన్ క్యాథలిక్స్ మాత్రం వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ స్టోన్ కింగ్డమ్ ఏంటండి? ద స్టోన్ కింగ్డమ్ ఈజ్ ద రోమన్ క్యాథలిక్ చర్చ్. గమనిస్తున్నారా ప్రియులారా? ఒకే దాన్ని ఇప్పుడు యూదులేమో మెస్సియానిక్ కింగ్డమ్, మెస్సయ్య రాజ్యం అంటున్నారు. ఇప్పుడు రోమన్ క్యాథలిక్స్ ఏమంటున్నారండి? ఆ స్టోన్ కింగ్డమ్ ఏంటంటే రోమన్ క్యాథలిక్ చర్చ్. ఎట్లాగైతే ఆ స్టోన్ వచ్చి, ఆ రాయి వచ్చి మిగిలినవన్నిటినీ కూడా పగలగొట్టి ఇప్పుడు ఈ భూమంతటా వ్యాపించిందో, ఒకే రోమన్ క్యాథలిక్ సంఘము ఈ మిగిలిన రాజ్యాలన్నిటిని కూడా ఓడించి ఇప్పుడు తన అధికారాన్ని స్థాపించుకుంటుంది. అలాంటి ఆలోచన. ఐ హోప్ యు గాట్ మై పాయింట్. ఈ జూయిష్
ఈ జూయిష్ హిస్టోరియన్స్లో ఇక లాస్ట్ వరకు అంటే 17th సెంచురీలో మెస్సయ్య బెన్ ఇజ్రాయెల్ అనే ఆయన ఇక ఆ టైంలో ఏమన్నాడంటే ఆ 2 కాళ్ళు ఆ రోమా రాజ్యము అంటే ఆ ప్రతిమలో ఉన్న 2 కాళ్ళు, ఒక కాలేమో రోమనిజం, ఇంకొక కాలేమో ఇస్లాం అని తీసుకొచ్చాడు. అంటే ఈ రోజున ఇంటర్నెట్ ఉంది కదండి. ఈ రోజున ఈ వాట్సాప్‌లో ఎవరి ఆలోచనలు వాళ్ళు పెట్టేస్తున్నారు కదండి. ఎవ్రీ ఒపీనియన్ ఇస్ హర్డ్. సో అంటే ఎవరు ఇష్టం టీవీల్లో ఎవరి బోధలు వాళ్ళు బోధిస్తున్నారు. వారికి ఇష్టమైంది. సో ఈ విధంగా వారు తీసుకొచ్చారు. ఇప్పుడు మనము ఆ జూయిష్ అండర్‌స్టాండింగ్‌ని విడిచిపెట్టి ఇప్పుడు క్రిస్టియన్ అండర్‌స్టాండింగ్‌కి మనం వెళ్ళబోతున్నాం. సో అది జూయిష్ అండర్‌స్టాండింగ్ అబౌట్ దిస్ ప్రాఫెసీ. వారి యొక్క ఆలోచనలు ఎలాగ మారినాయో పరిస్థితులను బట్టి మనం చూసాము. ఇప్పుడు మనం క్రిస్టియన్ అండర్‌స్టాండింగ్‌కి వెళ్తున్నాం. అంటే క్రిస్టియన్ థియాలజియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2nd సెంచురీలో ఇది క్రీస్తు శకమే. క్రైస్తవ సంఘము ముందుకు కొనసాగుతుంది. ఈ 2nd సెంచురీలో ఇరేనియస్ ఆఫ్ గాల్, ఈ థియాలజియన్, ఆయన ఏమన్నాడంటే ఇదిగో ఆ ప్రతిమ ఉన్నది కదా, ఆ ప్రతిమ 4 మెటల్స్ ఉన్నవి. ఆ 4 మెటల్స్ 4 రాజ్యాలు. అవునండి, 4 రాజ్యాలు, నో డౌట్. బాబిలోన్, మీడో పర్షియా, గ్రీస్, రోమ్. తర్వాత అదేమవుతుంది, ఆ రోమ రాజ్యము 10 ముక్కలైపోతుంది, కాళ్ళు 10 ముక్కలైపోతున్నాయని ఇరేనియస్, ఈ థియాలజియన్, ఆయన బోధించాడు. తర్వాత ఆ రాయి వస్తుంది, అది క్రీస్తు రాజ్యం అని క్లియర్గా ఇరేనియస్ 2వ శతాబ్దంలోనే బోధించాడు. ఇప్పుడు 3వ శతాబ్దంలో టెర్టులియన్, ఈయన గురించి మనం విన్నాం. ఈ టెర్టులియనే బ్లడ్ ఆఫ్ ద మార్టియర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్ అన్నాడు. ఈ టెర్టులియన్ ఆ 3వ శతాబ్దంలో క్రీస్తు శకం, ఆయన ఏమన్నాడంటే కాన్ఫిడెంట్గా బోధించేశాడు. ఆ 4 మెటల్స్ 4 రాజ్యాలు, బబులోను, మీదో పర్షియా, గ్రీస్, రోమ్. ఇక కాన్ఫిడెంట్గా ఏమన్నాడంటే యేసు క్రీస్తు ఆ రాయి, చేతి సహాయం లేక తీయబడిన ఆ రాయి యేసు క్రీస్తు వారి యొక్క 2వ రాకడ, యేసు క్రీస్తు వారి యొక్క 2వ రాకడ ఈ సెక్యులర్ కింగ్డమ్స్ అన్నిటికీ కూడా అంతం చేసేస్తుంది అని టెర్టులియన్ ఆలోచన తీసుకొచ్చాడు. తర్వాత 4వ సెంచురీలో ఇంకొక థియాలజియన్ ఇదే ప్రాఫెసీని చూసి యూసీబియస్ పెంఫిలి, ఈయనేమన్నాడంటే సేమ్ థింగ్, ఆఫ్టర్ దీస్ 4 ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ వాస్ ప్రెజెంటెడ్ యాజ్ ఎ స్టోన్. అదే ఆలోచన చక్కగా 1st సెంచురీ, 2nd సెంచురీలో, 3rd సెంచురీలో, 4th సెంచురీలో ఈ ఆలోచనలు బాగానే ఉన్నాయి. ఇక ఆ టైంలో ఈ క్రిస్టియన్ థియాలజియన్స్ మాత్రమే కాదు, ఇంకెవరు తెలుసండి, పర్షియా దేశంలో ఒక 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 పర్షియన్ ఒక మతాధికారి, ఆయన పేరు అక్కడ ఉందండి, అఫ్రహాట్. ఆయన కూడా ఈ క్రిస్టియన్స్ ఈ ప్రవచనాన్ని చూసి ఎలా బోధిస్తున్నారో అదే బోధ ఆయన కూడా చేయటం మొదలు పెట్టాడు. అవునండి, పర్షియాలో ఇదే అండర్స్టాండింగ్. గమనిస్తున్నారా ప్రియులారా? ఈ పర్షియన్స్ బైబిల్ని చదివారు, బైబిల్ గూర్చిన జ్ఞానము వారికి ఉన్నది. ఎందుకంటే చాలా మంది థియాలజియన్స్ ఏమంటున్నారంటే ఆ వచ్చిన యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు వచ్చిన ఆ జ్ఞానుల్లో ఖచ్చితంగా ఒకరు పర్షియా నుండి వచ్చి ఉండొచ్చు. అవునండి, ఆ పర్షియా దేశానికి ఈ సత్యము, దేవుని గురించిన జ్ఞానము ఎలాగ వెళ్ళింది? అవును, పర్షియా దేశంలో మన యూదులు జీవించారు కదండి. ఎస్తేరు పర్షియా రాజ్యంలో ఒక రాణిగా ఉన్నది. ఆ పర్షియా రాజులు యూదులకి ఎంతో సహకరించారు. ఆ పర్షియా రాజుల్లో ఒక రాజు ఆర్టిజెరక్సస్. అవునండి, నెహమయాకి
నువ్వు వెళ్ళి యెరూషలేము నిర్మించని మంచి మనసుతో పర్మిషన్ ఇచ్చాడు. ఆ ఆర్టిజెర్క్సస్ రాజే ఇదిగో యెరూషలేమును తిరిగి నిర్మించుకోవచ్చని క్రీస్తు పూర్వము 457 సంవత్సరంలో ఒక శాసనం కూడా చేశాడు. అదే ఆ 457 BC, ఆ 2300 ప్రవచనానికి స్టార్టింగ్ పాయింట్. సో పర్షియన్స్ వర్ ప్యాట్రన్స్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టిమెంట్. అవునండి, వారు కొంచెం బ్రాడ్ మైండ్తో దేవుని బిడ్డలకు సహాయం చేశారు, దేవుని బిడ్డలతో సహకరించారు. సో అక్కడ ఈ అండర్స్టాండింగ్ కూడా ఉన్నది ప్రియులారా. కానీ ఇప్పుడు చూసారా, 2వ శతాబ్దంకి వెళ్ళాం, 3వ శతాబ్దంకి వెళ్ళాం, 4వ శతాబ్దానికి వెళ్ళాం. ఇప్పుడు 5వ శతాబ్దంలోకి వెళ్ళేసరికి ఈ 5వ శతాబ్దంలో ప్రత్యేకంగా ఈ థియోలాజియన్ అగస్టిన్ ఆఫ్ హిప్పో, ఇది మనకు చాలా మందికి తెలుసు, ఈయన ఫేమస్ థియోలాజియన్. కానీ ఈ అగస్టిన్ ఆఫ్ హిప్పో ఆయన కొంచెం ఈ ప్రాఫెసీని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. ఈ అగస్టిన్ ఏమన్నాడంటే, గమనిస్తున్నారండి, అగస్టిన్ prophesied that the eternal reign of Christ to be the present reign of the Roman Church, which he believed was in definite process of becoming a world-filling mountain in his day. అసలు ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ ఆ స్టోన్ మన సంఘం గురించే మాట్లాడుతుంది, మనమే ఆ రాయి అన్న ఆలోచన ఈ అగస్టిన్ దగ్గర నుండి వచ్చిందండి. అంటే అది క్రీస్తు రాజ్యము అన్న ఆలోచన కాదు, ఇది మన రాజ్యమే, ఈ భూమి మీద మనమే మిగిలిన రాజ్యాలన్నింటినీ కూడా అణగద్రొక్కి మనం స్థాపించుకోవాలి అన్న ఈ ఆలోచన అగస్టిన్, అంటే ఈ ఫేమస్ ఈ థియోలాజియన్ తీసుకొచ్చాడు. ఇక ఈ రోజు వరకు అలాంటి ఆలోచనలు ఉన్నాయండి. నెమ్మదిగా ఇప్పుడు ఏం జరుగుతుంది, 5th సెంచరీకి వచ్చేసరికి రోమా రాజ్యానికి ఏం జరుగుతుంది మనకు తెలుసు. రోమా రాజ్యం ఇప్పుడు నెమ్మదిగా బలహీనం అవుతుంది. ఇప్పుడు ఈ బలంగా ఉన్న ఇనుము వలె ఉన్న ఈ రోమా రాజ్యాన్ని ఇప్పుడు ఆ గాథిక్ ట్రైబ్స్, అంటే విసిగాత్స్ లేక ఆస్ట్రోగాత్స్, ఇలాంటి ఈ చిన్న చిన్న రాజ్యాలు వచ్చి రోమ్ని అటాక్ చేయడం మొదలుపెట్టినాయి. అందుకే రోమ్ డివైడ్ అవుతుంది ఈ 5th సెంచరీలో. ఆ పరిస్థితిని చూసి ఇప్పుడు ఈ థియోలాజియన్ సల్పీసియస్ సెవరస్ ఆయన ఏమన్నాడు తెలుసండి, ఇప్పుడు ఇదిగో రోమా రాజ్యం నెమ్మదిగా ముక్కలవుతుంది, అంటే ఇనుము ఇప్పుడు మట్టితో కలుస్తుంది అన్న ఆలోచన తీసుకొచ్చారు. చాలా బాగుంది. అటు తర్వాత జెరోమ్, ఈ థియోలాజియన్ కూడా మనకు తెలుసు, జెరోమ్. ఇక ఈయన ఒక రోమన్ క్యాథలిక్ థియోలాజియన్. ఏమన్నాడంటే, ఈ రోమ్ నెమ్మదిగా ప్రోగ్రెసివ్గా ముక్కలైపోతుంది. ఇప్పుడు ఆ ప్రతిమ, ఆ టైం టేబుల్లో మనము ఆ ఇనుము కాళ్ళు నుండి ఇప్పుడు పాదముల స్టేజ్లో మనం ఉన్నాము అని ఈ జెరోమ్, మంచి లాటిన్ థియోలాజియన్, ఈయన చక్కగా చెప్పాడు. తర్వాత థియోడోరెట్, ఆయన కూడా 5th సెంచరీలోనే, రోమ్ స్ట్రెంగ్త్ బీయింగ్ వీకెండ్ బై ద అడ్మిక్చర్ ఆఫ్ క్లే, నెమ్మదిగా ఇప్పుడు ఈ మట్టితో కలుస్తుంది కాబట్టి రోమ్ కొంచెం బలహీనం అవుతుంది, రోమ్ ఇప్పుడు డివైడ్ అయిపోతుంది అని చక్కగా మంచి పిక్చర్ ఆ టైంలో ఇచ్చారు. అవును, ఈ రోజున ఏం జరుగుతుందండి, ఎవరు ఒక మంచి బోధకుడు ఉంటే, అంటే ఫెయిత్ఫుల్ టు ద టెక్స్ట్ ఆఫ్ ద బైబిల్ బోధిస్తే ప్రజలు దేవుని మార్గంలో నడుస్తారు. లేక ఒక బోధకుడు ఏదన్నా విషయాన్ని కొంచెం డిస్టార్షన్ చేసి బోధిస్తే చాలా మంది అమాయకులు అలాగ వెళ్ళిపోతారు. సో దేవుని బిడ్డలకు, అంటే దేవుని వాక్యాన్ని అందించే వారికి ఆ బాధ్యత మనకున్నది ప్రియులరా. రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అంటే కరెక్ట్గా దీనిని ఇంటర్ప్రిట్ చేయటము. ఎందుకంటే
ద స్క్రిప్చర్స్ ఆర్ ఆఫ్ నో ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్. మన ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్ లేక మన సొంత అర్థాలు, సొంత కనెక్షన్స్ ఇచ్చేస్తే, అవును, నా ద్వారా కొంతమంది మిస్లీడ్ అయిపోయే అవకాశం ఉన్నది. సాతానుడు ఎప్పుడు ఏదో విధంగా మిస్లీడ్ చేయాలని ఉద్దేశిస్తున్నాడు. కానీ వి థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ థియోలోజియన్స్. ఆ టైంలో వారు జీవిస్తున్నారు. ఆ రోమ్ నెమ్మదిగా పతనం అవుతున్నప్పుడు, ఓకే, ఇప్పుడు ఈ టైం టేబుల్ ప్రకారంగా ఆ ఇనుము కాళ్ళు ఇప్పుడు మట్టితో కలుస్తున్నాయి, అందుకే రోమ్ పరిస్థితి ఇలా ఉన్నదని అన్నారు. ఇప్పుడు మనం ఇంకాస్త ముందుకు వెళ్దాం టైంలో, ప్రోగ్రెషన్ ఆఫ్ టైం. ఇప్పుడు ప్రీ రిఫార్మర్స్, రిఫార్మేషన్ రాకముందు పరిస్థితి, రిఫార్మేషన్ ఇక నెమ్మదిగా రిఫార్మేషన్కి పరిస్థితులు ఇప్పుడు కొంచెం నెమ్మదిగా అంటే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ టైంలో ప్రీ రిఫార్మర్స్, యెహోయాకీం ఆఫ్ ఫ్లోరిస్, ఆయన 1200 ఆ టైంలో చనిపోయాడు. ఆయన ఏమన్నాడంటే, ఈ 4 కింగ్డమ్స్, ఈ 4 మెటల్స్ కదండి, ఈ 4ని ఆయన ఏమన్నాడంటే, ఆయన 1200 అంటే 1100 ఆ టైంలో జీవించాడు కదండి. ఆయన ఇచ్చిన ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, మొట్టమొదటిది 3 రాజ్యాలుగా పెట్టేశాడండి. ఏంటి? కాల్డియన్ అంటే బెబిలోనియన్, తర్వాత మీడియన్, పర్షియన్, అది మనకు తెలుసు. ఈ 3 బంగారానికి సూచనగా ఉన్నది. తర్వాత వెండి ఏమో మాసిడోనియన్ అంటే గ్రీకుల రాజ్యం. అలెగ్జాండర్ మాసిడోనియన్ నుండి వచ్చారు కదండి, గ్రీకుల రాజ్యం. తర్వాత సారీ, 3ది మిస్ అయిందండి ఈ దీని మీద, స్క్రీన్ మీద, క్షమించండి. 2ది మాసిడోనియన్, 3వది రోమ్ అన్నాడు. గ్రీక్ తర్వాత రోమ్ వచ్చింది. అటు తర్వాత 4వది ఈయనిచ్చిన ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే సారసన్. ఏంటిది సారసన్ అంటే? ఈ రాజ్యం ఎక్కడిది ఏంటో తెలుసండి? క్రిస్టియన్స్ ఆ టైంలో ఒక ప్రక్క నుండి ఏం జరుగుతుందండి, 1100 కాలంలో ఇస్లాం కొంచెం పవర్ఫుల్గా అవుతుంది. సో ఆ సరసన్ అంటే, సరసన్ ఎంపైర్ అంటే ఇస్లామిక్ ఎంపైర్. క్రిస్టియన్స్ ఆ పేరుతో పిలిచేవారు అనమాట అండి, సరసన్. తర్వాత సో అది పవర్ఫుల్ గా తయారవుతుంది. పెద్ద సైన్యాలతో వారు వెళ్ళి, వారు కత్తిని చూపెట్టి వారు ఆ ఏరియాస్ అన్నిటినీ కూడా ఇస్లామిక్ టెరిటరీస్ గా చేస్తున్నారు. ఆ పరిస్థితిని చూసి, ఇదిగో ఇనుము రాజ్యము, రోమ్ కాదు, ఇనుము రాజ్యము అసలు ఇస్లాం అనే ఆలోచన ఆయన తీసుకొచ్చాడు. బట్ తీసుకొచ్చిన ఈ యెహోయాకీం ఏమన్నాడంటే, స్టోన్ మాత్రం ఫ్యూచర్ లో ఉంది, అది దేవుని రాజ్యమే అని అన్నాడు. తర్వాత జాన్ విక్లిఫ్ వచ్చాడు. గమనిస్తున్నారా? జాన్ విక్లిఫ్, ఆయన ఏమంటున్నాం, మార్నింగ్ స్టార్ ఆఫ్ రిఫార్మేషన్. ఆయన 14th సెంచరీలో జీవించాడు. ఈ జాన్ విక్లిఫ్ ఏమన్నాడంటే, ఓకే, ఆ 4 రాజ్యాలు ఏంటంటే అస్సిరియా, బబులోన్ కంటే ముందు అస్సిరియాని ఆయన లిస్ట్ లో పెట్టాడు. అస్సిరియా, బాబిలోన్, మీడో పర్షియా, గ్రీస్. ఇప్పుడు ఆ పాదములు, ఆ పరిస్థితి రోమ్ అని జాన్ విక్లిఫ్ ఇచ్చాడండి, ఆయన అండర్స్టాండింగ్. అటు తర్వాత జాన్ విక్లిఫ్ టైంలోనే, యాక్చువల్లీ జాన్ విక్లిఫ్ ని ఫాలోవర్స్ ని లొల్లార్డ్స్ అని పిలిచారు. ఆ టైంలోనే జాన్ విక్లిఫ్ తో బ్రతుకున్న టైంలోనే ఒక లొల్లార్డ్, జాన్ విక్లిఫ్ ని వెంబడించిన ఈ వాల్టర్ బ్రూట్, ఈయనేమన్నాడంటే, ఆ క్రింద పాదములు రోమా రాజ్యం యొక్క ముక్కలు అని కొంచెం జాన్ విక్లిఫ్ తో డిఫర్ అయ్యి కొంచెం తేడాగా చెప్పాడు. ఏంటి? ఆయన ముందున్న ఆ థియోలోజియన్స్ ఐడియా తీసుకొచ్చాడు. ఆ స్టోన్, ఆ రాయి యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యం. ఇప్పుడు రిఫార్మేషన్ పీరియడ్కి వస్తున్నాం. అవునండి, దగ్గరికి వచ్చేస్తున్నాం, అయిపోతుంది. రిఫార్మేషన్ పీరియడ్ దగ్గరికి మనం వస్తున్నాం. రిఫార్మేషన్ టైంలో ఇక మార్టిన్ లూథర్ ఇక అపోజిషన్ లేకుండా
మార్టిన్ లూథర్, ఆ రిఫార్మర్స్ ఏమన్నారంటే ఇక ఒక స్టాండర్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేశారు. ఇది అసీరియా కాదు, అది కాదు, ఇది కాదు. యాక్చువల్గా ఆ 4 రాజ్యాలు బాబిలోన్, మీడో పర్షియా, గ్రీస్, రోమ్. ఇక అది స్టాండర్డ్ ప్రోగ్రెషన్. బబులోన్తో స్టార్ట్ అవుతుంది, ఆ కాల్డ్ రోమ్. తర్వాత ఇక మార్టిన్ లూథర్ ఏమన్నారంటే ఇన్ దిస్ ద హోల్ వరల్డ్ అగ్రీస్. ఇక దీనికి తిరుగులేదు, ఇది స్టాండర్డ్ ఇంటర్ప్రిటేషన్ అని మార్టిన్ లూథర్ రిఫార్మర్స్ చెప్పారు. ఇప్పుడు మరి ఆ రాయి ఏంటి? ఆ రాయి ద కమింగ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడతో దేవుడు స్థాపించే ఆ రాజ్యమే ఆ రాయని మార్టిన్ లూథర్ ఇక డైరెక్ట్గా క్లియర్గా అనుమానాలు లేకుండా ఆ టైంలో క్లియర్ చేశారు. ఆ మార్టిన్ లూథర్తో ఎంతోమంది సహకరించారు. వారందరూ ఎస్పెషలీ మెలంతాన్, ఆయన మార్టిన్ లూథర్కి అసోసియేట్, సపోర్ట్ చేశాడు. తర్వాత వర్గిల్ సాలిస్ అని, సెల్నెక్కర్ అని, ఇక ఆ టైంలో ఉన్న ఈ థియోలాజియన్స్, ఇంకా వారేమో జర్మనీ ఆ ప్రాంతంలో, తర్వాత స్విట్జర్లాండ్లో టోబియస్ స్టిమ్మర్ అని, తర్వాత బ్రిటన్లో జార్జ్ జోయి, హ్యూగ్ లాటిమర్, థామస్ బెకన్, థామస్ బ్రైట్మ్యాన్. ఇక ఇది ఆ రిఫార్మేషన్ పీరియడ్లో ఒక చక్కటి స్టాండర్డ్ యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్. ఏంటి? 4 రాజ్యాలు, బాబిలోన్, మీడో పర్షియా, గ్రీస్, రోమ్. అటు తర్వాత ఆ రోమ్ ముక్కలైపోయింది 10 ముక్కలుగా. అటు తర్వాత స్టోన్, ఆ రాయి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యం అని. మంచి ఆ యునానిమస్ రిఫార్మేషన్ టైంలో ఈ యునానిమస్ ఎక్స్ప్లెనేషన్ వచ్చింది. ఇప్పుడు ఆ రిఫార్మర్స్ గడిచిపోయిన తర్వాత పోస్ట్ రిఫార్మేషన్ పీరియడ్కి వెళ్తున్నాం. రిఫార్మేషన్ తర్వాత ఏం జరిగిందో తెలుసండి. ఈ రిఫార్మర్స్ అందరూ కూడా ఏమన్నారు? ఇది స్టాండర్డ్ ఎక్స్ప్లెనేషన్. ఇక ఈ ప్రాఫెసీ అర్థం చేసుకుని ఇప్పుడు దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో ఉన్న ఆ చిన్న కొమ్మును ఈ రిఫార్మర్స్ అందరూ కూడా రోమన్ క్యాథలిక్ చర్చే, ఆ లిటిల్ హార్న్, పోప్ ఆ చిన్న కొమ్మని ఇక డైరెక్ట్గా వారు చెప్పేశారు. ఆ విధంగా బోధించడంతో, వారి ఎక్స్ప్లెనేషన్ అందరూ అంగీకరించడంతో, ఒక యునానిమస్గా అందరూ క్రిస్టియానిటీ అంగీకరించడంతో ఇప్పుడు వచ్చిందండి కౌంటర్ రిఫార్మేషన్. అంటే రిఫార్మేషన్కి వ్యతిరేకంగా కౌంటర్ రిఫార్మేషన్. ద యునానిమస్ చార్జ్ ఆఫ్ ఆల్ ప్రొటెస్టెంట్ గ్రూప్స్ దట్ ద రోమన్ చర్చ్ వాస్ ద ప్రొఫెసైడ్ యాంటీక్రైస్ట్. అవునండి, ఇక తిరుగులేదు. సో ప్రొటెస్టెంట్ రిఫార్మర్స్ అండర్స్టాండింగ్ ఇక అందరికీ కూడా ఇది సాలిడ్ అండర్స్టాండింగ్ అని అర్థమైపోయింది. ఇప్పుడు వారు ఏమంటున్నారండి? రోమన్ క్యాథలిక్ చర్చే యాంటీ క్రైస్ట్, అదే ఆ చిన్న కొమ్ము అని చెప్పేసరికి ఇప్పుడు ఏం జరిగిందండి? ఆ టైంలో కార్డినల్ బెలర్మెన్ ఇప్పుడు ఏం చేశాడో తెలుసండి? sought to divert the application away from the Roman church. కౌంటర్ రిఫార్మేషన్ ఏంటి? ఇప్పుడు అందరూ ఈ చిన్న కొమ్ము పోప్ అంటున్నారు, రోమన్ క్యాథలిక్ చర్చ్ అంటున్నారు. ఆల్రెడీ చావు దెబ్బ, అదొక పెద్ద చావు దెబ్బలాగా ఉంది. ఇప్పుడు ఎలాగైనా సరే రోమన్ క్యాథలిక్ చర్చ్ని మీద ఆ నింద పడకుండా మనం తప్పించాలి. ఆ టైంలో 1600 ఆ టైంలో కార్డినల్ బెలర్మెన్ ఏం చేశాడో తెలుసండి? ఆయన చేసిన ఆ ప్రయత్నము that the two legs of the image represented Eastern and Western Rome. అవును, ఆ కాళ్ళు మన ప్రొటెస్టెంట్స్ అన్నట్లుగా రోమరాజ్యమే, కానీ రోమరాజ్యానికి అక్కడ 2 కాళ్ళు ఉన్నాయి కాబట్టి ఒకటేమో ఈస్టర్న్ రోమన్ ఎంపైర్, ఇంకోటేమో వెస్టర్న్ రోమన్ ఎంపైర్.
అప్పుడు ఈస్టర్న్ రోమన్ ఎంపైర్కి ఏం జరిగింది? ఆయన ఎక్స్ప్లెనేషన్ కొంచెం కొంచెం షేక్ అయిపోతుంది. ఎందుకంటే మనము ఆరో బూర చదివినప్పుడు ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో 6వ బూర గురించి మనం చదివినప్పుడు ఏం చూసామండి? ఆ ఇస్లామిక్ ఎంపైర్ వచ్చి, ఒట్టమన్ ఎంపైర్ వచ్చి 1453వ సంవత్సరంలో ఇక ఈస్టర్న్ రోమన్ ఎంపైర్ని చుట్టుముట్టి వారు గన్ పౌడర్ వాడారు, ఆ క్యానన్ బాల్స్ వాడారు. కొంచెం ఆ టైంకి అదే లేటెస్ట్ టెక్నాలజీ ఆ యుద్ధాలకి. ఇక ఆ కాన్స్టాంటినోపుల్కున్న గోడలు వారి దాడులకు నిలవలేకపోయింది. ఇక ఆ ఈస్టర్న్ రోమన్ ఎంపైర్ ఆ ఇస్లామిక్ థ్రెట్కి పడిపోయింది. ఆ ఈస్టర్న్ రోమన్ ఎంపైర్లో ఇప్పుడు ప్రత్యేకంగా హాగియా సోఫియా అని ఒక చర్చ్ గురించి మనం చూసాం ఇంతకుముందు. ఏమైపోయిందండి? ఎప్పుడైతే వెంటనే ఆ చర్చ్ని వాళ్ళు ఏం చేశారండి? ఒక మాస్క్గా మార్చేశారు. కాన్స్టాంటినోపుల్ పేరుని ఇస్తాన్బుల్గా మార్చేశారు. అదంతా ఈ రోజున ఇప్పుడు ఇస్లామిక్ ఏరియాగా ఉంది. ఎప్పుడైతే ఈస్టర్న్ రోమన్ ఎంపైర్ అయిపోయిందో, ఆ పరిస్థితి చూసి అప్పుడు చాలామంది ఈ కార్డినల్ బెలర్మిన్ ఆయన్ని క్వశ్చన్ చేసినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇదిగో ఈస్టర్న్ ఎంపైర్ ఒక కాలు ఇరిగిపోయినా కానీ ఇంకొక కాలు ఉంది కదా, వెస్టర్న్ రోమన్ ఎంపైర్ ఇంకా ఇంటాక్ట్ గా ఉంది కదా, ఒక కాలు మీద అయినా నిలబడగలదు అని తీసుకొచ్చింది. రోమ్ ఆల్వేస్ హ్యాడ్ వన్ లెగ్ ఆన్ విచ్ టు స్టాండ్. అంటే రోమా రాజ్యము అలాగే నిలుస్తుంది, ఒక కాలున్నా సరే నిలుస్తుంది అన్నాడు. ఆయన యొక్క ఉద్దేశం ఏంటి? కార్డినల్ బెలర్మిన్ యొక్క ఉద్దేశం ఏంటి? రోమ్ ఇలాగే నడుస్తుంది. ఆ వెస్టర్న్ రోమన్ ఎంపైర్ని హోలీ రోమన్ ఎంపైర్ అని పిలుస్తున్నాం. అవునండి, ఆ హోలీ రోమన్ ఎంపైర్ అలాగే నిలిచింది. అవును, ఇస్లామిక్ దాడులకు వారు ఇస్లామిక్ వచ్చి వాళ్ళని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశారు, కానీ నిలబడింది. అప్పుడు ఈ బెలర్మిన్ ఏమన్నాడంటే, ఈ రోమన్ ఎంపైర్ ఎప్పుడు పతనం అవుతుందంటే యాంటీ క్రైస్ట్, ఆ యాంటీ క్రైస్ట్ రాకముందు ఈ రోమన్ ఎంపైర్ పతనం అవుతుంది. అప్పుడు ఈ రోమన్ ఎంపైర్ పతనం అయిన తర్వాత యాంటీ క్రైస్ట్ వస్తాడు. సో యాంటీ క్రైస్ట్ రోమన్ క్యాథలిక్ చర్చ్ కాదు, హోలీ రోమన్ ఎంపైర్ కాదు అని ఈ అండర్స్టాండింగ్ ఈ కార్డినల్ బెలర్మిన్ తీసుకొచ్చాడు ప్రియులారా. ఇప్పుడు ఇక అటు తర్వాత పరిస్థితిని మనం చూద్దాం నెమ్మదిగా. ఇప్పుడు 17వ శతాబ్దం, ఆ 1600 1700 ఆ టైంలో మనం చూద్దామండి. ఆ టైంలో ఇప్పుడు డినామినేషన్లు పెరిగిపోయినాయి. ప్రొటెస్టెంట్ డినామినేషన్లో, యాంగ్లికన్ చర్చ్లో వారు క్యాటెకిస్మే, అంటే ఇప్పుడు మన చర్చెస్లో కూడా ఉంటాయి క్యాటెకిజం, ఏంటంటే న్యూ బిలీవర్స్ టీచ్ చేయటానికి ఆ రూల్స్. సో ఆ యాంగ్లికన్ చర్చ్ వారి క్యాటెకిజంలో ఏమని రాశారంటే, అవును, ఆ స్టోన్ కింగ్డమ్ యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ, అది ఫ్యూచర్లో జరగబోతుంది అన్న ఆలోచన వారు తీసుకొచ్చారు. జాన్ క్యాల్విన్ యొక్క అండర్స్టాండింగ్ ఏంటి? ఈ పోస్ట్ ఏంటి? ఆ స్టోన్ రోమన్ క్యాథలిక్ చర్చ్. క్రైస్తవ సంఘము
ఆ యొక్క రాయి వచ్చి ఎలాగైతే అన్నిటిని కూడా ఓడించేసి క్రిస్టియన్ చర్చ్ ఇప్పుడు ఈ భూమిని అంతటిని కూడా పరిపాలన చేస్తుంది అన్న ఆలోచన జాన్ కాల్విన్ తీసుకొచ్చాడు. అంటే ఈ భూలోక రాజ్యాలన్నీ కూడా క్రైస్తత్వానికి తల వంచుతాయి, క్రిస్టియన్ కింగ్డమ్స్ అయిపోతాయి అన్న ఆలోచన తీసుకొచ్చాడు జాన్ కాల్విన్. కానీ అదే టైంలో జీవించిన చాలా మంది, జోసెఫ్ మీడ్, థామస్ బెవర్లీ, ఇంకెన్నో పేర్లు పెట్టలేదండి, పెర్రీ జొరియో, సర్ ఐజక్ న్యూటన్, వీళ్ళందరూ ప్రవచనాల పట్ల ఇంట్రెస్ట్ చూపించారు. జీన్ డెలా ఫ్లెచర్, all taught the sequence of Babylon, Medo-Persia, Greece and Rome, stone as the coming kingdom of Christ. గమనిస్తున్నారా ప్రియులరా? ఇక ఈ అండర్ న్యూటన్, సర్ ఐజక్ న్యూటన్, ఆయన ఒక సైంటిస్ట్ అయినప్పటికీ ప్రాఫెసీస్ పట్ల, దానియేలు గ్రంథం పట్ల ఎంతో ఆసక్తి చూపించాడు. ఆయన ఒక కామెంటరీ కూడా రాశాడు. ఐజక్ న్యూటన్ గారి యొక్క అండర్స్టాండింగ్ ఏంటి? హిస్టరీ చూసి, తర్వాత జరుగుతున్న పరిస్థితులు చూసి ఏమనంటే బాబిలోన్, మీడోపర్షియా, గ్రీస్, రోమ్, ఆ 10 రోమ్ 10 ముక్కలైపోవటం, పాదములు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ ఆ రాయి రాజ్యం అని ఈ థియోలజియన్స్ అందరూ తీసుకొచ్చారు. ఇప్పుడు 17th and 18th centuries మనం వెళ్తున్నాం ప్రియులారా. ఈ టైంలో 17th and 18th centuries ఇప్పుడు చాలా యూనివర్సిటీస్ వచ్చినాయి. హార్వర్డ్ యూనివర్సిటీ, దానికి ప్రెసిడెంట్ ఇంక్రీస్ మాథెర్ అనే ఆయన, చాలా అంటే ఆయన ఒక థియోలాజియన్, ప్రాఫెసిస్ చదివాడు. ఆయన ఏమన్నాడంటే ఈ 4 ఎంపైర్స్, బాబిలోన్, మీడోపర్షియా, గ్రీస్, రోమ్, తర్వాత ఆయన కుమారుడు కాటన్ మాథెర్, ఆయన ఒక కాంగ్రిగేషనల్ థియోలాజియన్, ఆయన ఏమన్నాడంటే ఇమేజ్ ఇప్పుడు ఆ ప్రతిమ ఆ టైం టేబుల్లో ఇక ద ఇమేజ్ ఇస్ స్టాండింగ్ ఆన్ ఇట్స్ లాస్ట్ లెగ్స్, అంటే మనం చివరి దినాల్లో జీవిస్తున్నాం. అవును, ఆ ప్రతిమ ఇప్పుడు ఆ పాదాల మీద ఉంది. మిగిలినవన్నీ పతనమైపోయాయి రాజ్యాలు, బబులోను, మీడోపర్షియా, గ్రీస్, రోమ్. ఇప్పుడు పాదాల మీద ఉంది. పాదాల మీద ఎంతసేపు ఉంటుంది? ఇనుము మట్టితో ఉన్న పాదాల మీద ఎంతసేపు ఉండగలదు అన్న ఆలోచన. ఇక మనము కొంచెం చివరి దశలో ఉన్నాము, ఆ స్టోన్ రాబోతుంది అన్న ఆలోచన ఆయన తీసుకొచ్చారు. ఇప్పుడు 19th centuryకి మనం వెళ్ళిపోదాం. గమనిస్తున్నారా ప్రియులరా? ఒక్కొక్క తరము, ఒక్కొక్క శతాబ్దంలో దేవుని బిడ్డలు ఆ ముందున్న వారి ఆలోచనలు చేత ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అవి మంచివైనా, అవి బైబిల్ ప్రకారంగా ఉన్నా, బైబిల్ ప్రకారంగా లేకపోయినా సరే, మనకు బోధించిన వారు మనల్ని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ప్రత్యేకంగా 19th centuryలోకి వచ్చేసరికి ఈ ఆలోచన, ఇమేజ్ ఈజ్ స్టాండింగ్ ఆన్ ఇట్స్ లాస్ట్ లెగ్స్, అంటే ఇక చివరి ఆ చిన్న సపోర్ట్ మీద, ఇనుము మట్టి దాని మీద ఉన్నది ప్రతిమ, ఈ బహు త్వరలో ఆ స్టోన్ రాబోతుంది, ఆ రాయి రాబోతుంది, ఇదంతా డిస్ట్రాయ్ అయిపోతుంది అన్న ఆలోచన ఇప్పుడు ఈయనెవరు? ఈయన ఒక రోమన్ క్యాథలిక్ ప్రీస్ట్, యాక్చువల్లీ ఒక జెస్యూట్. ఇన్ గ్లోరీ అండ్ మ్యాజెస్టీ, స్పానిష్లో రాశాడు. ఆయన చనిపోయిన తర్వాత ఇక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్, ఎన్నో భాషల్లోనికి వెళ్ళిపోయింది. ఈ మాన్యుయల్ డి లకుంజా ఇప్పుడు ఆయన రాసిన
ఆ గ్రంథము ఇక చాలా స్పార్క్ చేసింది. ఆ 4 ఎంపైర్స్, 10 toes, ఆ 10 పాదాలకున్న 10 వేళ్ళేంటి? రోమా పతనం అయిపోయినప్పుడు 10 ముక్కలైపోయింది. వెస్టర్న్ యూరప్ అండ్ స్టోన్ యాజ్ క్రైస్ట్ కింగ్డమ్. గమనిస్తున్నారా ప్రియులరా? ఇక ఈ అండర్స్టాండింగ్ని మాన్యుయల్ లకున్సా, అక్కడ కాటన్ మాథెర్, వీళ్ళందరూ తీసుకొచ్చారు చూడండి. ఆ 17th century, 18th century, 19th century ఇప్పుడు చక్కటి ఒక స్పిరిచువల్ అవేకనింగ్ బయలుదేరింది. యాంగ్లికన్స్, ప్రెస్బిటేరియన్స్, బ్యాప్టిస్ట్, ఇక క్రిస్టియన్స్ అందరూ కూడా అగ్రి అవటము. మనం చివరి దినాల్లో ఉన్నాము. ప్రాఫిటిక్ అండర్స్టాండింగ్ పెరిగింది. అదే టైంలో ఇంకేమొచ్చినాయండి? బైబిల్ సొసైటీస్. గమనిస్తున్నారా ప్రియులరా? బ్రిటిష్ బైబిల్ సొసైటీ, అమెరికన్ బైబిల్ సొసైటీ. అదే టైంలో ఆ లిస్బన్ ఎర్త్ క్వేక్, తర్వాత డార్క్ డే, ఆ మీటియారిక్ షవర్. ఇప్పుడు చూడండి, ఒక వరల్డ్ వైడ్ స్పిరిచువల్ అవేకనింగ్ ప్రారంభమైంది 1800s. 1800s 19th century అని పిలుస్తున్నాం. ఇండియాలో బిల్స్ లూయిస్ గౌసన్, జర్మనీలో జేహెచ్ రిచర్, ఇట్లాగా వేరు వేరు దేశాల్లో ఇప్పుడు ఒక స్పిరిచువల్ అవేకనింగ్. సరిగ్గా ఈ టైంలో ఇంకేం జరిగిందండి? ఒక ప్రక్కన ఇలాంటి అవేకనింగ్ ఉన్నప్పుడు ఇంకిప్పుడు ఏం జరిగింది? ఒక క్రొత్త దేశము ప్రారంభమవుతుంది. ఏంటండి ఆ దేశము? ఈ టైంలో 1700, 1800 టైంలో ఒక క్రొత్త దేశము నెమ్మదిగా ఉనికిలోనికి వస్తుంది. ఏంటి ఆ దేశము? అమెరికా దేశం. ఇప్పుడు అక్కడ కూడా ఇంకా అది ఉనికిలోనికి వస్తుంది నెమ్మదిగా. ఎట్లాగా? యాజ్ ఎ ప్రొటెస్టెంట్ నేషన్. బైబిలే మనకు ప్రాముఖ్యము. మనకు రాజు ఉండటానికి వీర్లేదు, మనకు పోప్ ఉండటానికి వీర్లేదు. ఇన్ గాడ్ వి ట్రస్ట్ అనుకుంటూ ఈ రాజ్యం పైకి వచ్చింది. ఆ 19వ శతాబ్దంలో 19th century అమెరికాలో ఇంకేం జరిగిపోయిందండి? ఇప్పుడు భూమి అంతటా బ్రిటన్లో, స్విట్జర్లాండ్లో, ఇండియాలో, ఇక సౌత్ అమెరికాలో, ఇప్పుడు ప్రత్యేకంగా నార్త్ అమెరికాలో ఏం జరిగిందండి? 19th century అమెరికా. ఇక ఈ ఎపిస్కపేలియన్స్, డచ్ రిఫార్మ్, ఇక అన్ని డినామినేషన్లో ఒక చక్కటి ఐక్యత ఏర్పడుతుంది. ఏ విషయము వారందరినీ, వేరు డినామినేషన్స్ అయినా ఏ విషయము వారిని ఐక్యపరిచిందో తెలుసండి? వెయిటింగ్ ఫర్ క్రైస్ట్ సెకండ్ కమింగ్. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడికి, ఆయన రాకడ సమీపంలో ఉంది. మనము ఆ లాస్ట్ పార్ట్లో ఉన్నాము. ఆ స్టోన్ బహు త్వరలో రాబోతుంది. ఆ స్పిరిచువల్ అవేకనింగ్ ఇక ఎక్కువైపోయింది. అవును ప్రియులరా, 19th century అమెరికా యునానిమస్ ఇన్ దర్ ఇంటర్ప్రిటేషన్. వారందరూ ఇక వారి ఇంటర్ప్రిటేషన్ ఏంటి? చార్ట్స్ తయారు చేశారు. ఆ ప్రత్యేకంగా దానియేలు గ్రంథము 2వ అధ్యాయం గురించి. ఏంటి? బబులోను గడిచిపోయింది, మీడో పర్షియా అయిపోయింది, గ్రీస్ అయిపోయింది, రోమ్ అయిపోయింది. ఇప్పుడు ఈ 10 రాజ్యాల కాలంలో ఉన్నాం. వెరీ సూన్ జీసస్ ఈస్ కమింగ్. యునానిమస్ ఇన్ దర్ ఇంటర్ప్రిటేషన్. డినామినేషన్లు వారిని విడదీయలేదు. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడనే ఆ శుభప్రదమైన నిరీక్షణ వారిని ఐక్యపరిచింది ప్రియులరా. అవునండి, ఈ రోజున అందులో ఉన్నాం ప్రియులరా. మనం గమనిస్తున్నారా? అలాంటి అవేకనింగ్లో
మనం ఉన్నాం ఈ రోజున. అవును, ఒక ప్రక్క నుండి దేవుని యొక్క వాక్యాన్ని చదివేవారు ఐక్యమవుతున్నారు. సత్యము మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వారిని ఐక్యపరుస్తున్నారు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. మరొక ప్రక్క నుండి అవును, భూనివాసులు కూడా ఐక్యపడుతున్నారు. ఏ విషయం గురించి వారు ఐక్యం అవుతున్నారు? ఆ మృగాన్ని వెనక వెళ్ళొచ్చు ఉన్నారు. ఏంటి? జస్ట్ 3 మెయిన్ అండర్స్టాండింగ్స్ అండ్ వి క్లోజ్ అండ్ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్. ఏంటండి ఇప్పటి వరకు చదివిన దాంట్లో మనం ఈ డిస్కషన్లో ఏంటంటే 3 థింగ్స్. యూదులైతే ఈ ప్రవచనాన్ని చూసి వారేమన్నారండి? అవును, ఈ 4 రాజ్యాలు కరెక్టే. అవును, 4వది రోమ్. ఇప్పుడు తర్వాత ఏం రాబోతుంది? ఆ స్టోన్ మెస్సియా రాజ్యం, మెస్సియానిక్ కింగ్డమ్. అందుకే ఈ యూదులు ఇప్పుడు వరకు వెయిట్ చేస్తున్నారు. ఏంటి? యెరూషలేము మరలా తిరిగి నిర్మించబడుతుంది. యెరూషలేముకి పూర్వపు వైభవము మరలా కలుగుతుంది. ఎందుకంటే మెస్సియా రాజ్యము రాబోతుంది. ఓడించి పడేసి ఇప్పుడు మెస్సియా రాజ్యం వస్తుంది. దే ఆర్ లుకింగ్ ఫార్ ఎ పొలిటికల్ కింగ్డమ్. ఇదే ప్రవచనాన్ని రోమన్ క్యాథలిక్స్ చూసి వారేమంటున్నారండి? ఆ స్టోన్ ఏంటండి? రోమన్ క్యాథలిక్ చర్చ్. ఈ స్టోన్ వచ్చి, ఈ రాయి వచ్చి ఆ ముందున్న రాజ్యాలన్నింటినీ కూడా ఎలాగైతే ఓడించేసి ఈ రాయి ఇప్పుడు ఒక భూతలమంతా, అంటే ఈ భూమి అంతటా వ్యాపించిందో అట్లాగా రోమన్ క్యాథలిక్ చర్చ్ ఆ అధికారాన్ని సంపాదించుకుంటుంది. అందుగురించి వారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్లాగా యునైట్ చేయాలి, ఎలాగ అందరినీ ఐక్యపరచాలి. ఎందుకంటే వారి దృష్టిలో ఆ స్టోన్ రోమన్ క్యాథలిక్ చర్చ్. గమనిస్తున్నారా ప్రియులారా? మరి ప్రొటెస్టెంట్ అండర్స్టాండింగ్ ఏంటి? The Protestants understood the stone as the future kingdom to be set up by Christ at his coming. ఆయన రెండో రాకడతో ఆ రాజ్యం ఇక డిలీట్ అయిపోతున్నాయి. ఏమీ ట్రేస్ ఉండదు, ఏమీ మిగలదు అక్కడ. అప్పుడు ఆయన క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చేసి సృష్టించి అప్పుడు ఆయన రాజ్యాన్ని స్థాపిస్తారు. అక్కడ నీతి నిలుస్తుంది. గమనిస్తున్నారా నా ప్రియ సహోదరి సహోదరులారా? వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్? అవునండి, మన బిలీఫ్ మన బిహేవియర్ని నడిపిస్తుంది. ఈ రోజున ఆ ప్రొటెస్టెంట్ అండర్స్టాండింగ్ నుండి చాలా మంది తప్పిపోయారు. ఆ రిఫార్మర్స్ తీసుకొచ్చిన అండర్స్టాండింగ్ ఇది. యేసుక్రీస్తు వారి యొక్క రెండో రాకడే ఆ స్టోన్. మార్టిన్ లూథర్ వీళ్ళందరూ కూడా యునానిమస్ గా ఆ ఆలోచనతో ఉన్నారు. కానీ ఈ రోజున చాలా మంది ప్రొటెస్టెంట్స్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారండి? అందులోకి. అవును, ఆ చిన్న కొమ్మతో చేతులు కలిపి ఇప్పుడు భూనివాసులందరూ దాని వెనుక వెళుచున్నారు. ఈ రోజున అవన్నీ కూడా అపోస్టేట్ ప్రొటెస్టెంటిజం. అవును ప్రియులారా, అంటే కల్మషం అయిపోయిన ప్రొటెస్టెంటిజం. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ద ఫెయిత్ ఆఫ్ అవర్ ఫాదర్స్. అవును, ఇదే మనకి సోలా స్క్రిప్చురా, ఫెయిత్ ఆఫ్ అవర్ ఫాదర్స్. ఎందుకంటే యేసుక్రీస్తు వారు రెండవ రాకడ సమీపంగా ఉన్నది. జస్ట్ వెరీ క్లోజ్. ఇక యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడతో ఇక భూలోక రాజ్యాలు అంతం కాబోతున్నాయి. ఈ భూమి మీద
ఇంకొక రాజ్యం కాదు, అది సంఘం కాదు, క్రీస్తు రాజ్యము. అది శాశ్వతంగా నిలుస్తుంది. బైబిల్ ఎంత ఎంత ఉన్నతంగా ఇస్తుంది. సో ఈ బేసిక్ అండర్స్టాండింగ్, ఈ బేసిక్ ప్రాఫెసీ మిస్అండర్స్టాండ్ చేసుకోవడం వలన ఈ రోజున పరిస్థితి ఎట్లా ఉన్నది. అవును, దేవుడు ఇచ్చినప్పుడు ఆ ప్రవచనం కరెక్ట్గా అండర్స్టాండింగ్ చేసుకుంటే ఈ రోజున మనం పని లేదు. ఎందుకంటే ఆ రాయి క్రైస్తవ సంఘం, క్రిస్టియానిటీ. బట్ వాట్ కైండ్ ఆఫ్ క్రిస్టియానిటీ? పొల్యూటెడ్ క్రిస్టియానిటీ. అంటే పొల్యూటెడ్ క్రిస్టియానిటీ ఈస్ పార్ట్ ఆఫ్ సేటనిక్ కింగ్డమ్. గమనిస్తున్నారా ప్రియులారా? ఎందుకంటే దేవుడు ఆయన స్టాండర్డ్కి తగ్గింది ఆయన అంగీకరించలేరు. కయ్యూను అర్పణను దేవుడు అంగీకరించలేకపోయారు. గమనిస్తున్నారా? God wants pure Christianity, pure faith. ఈ రోజున మనం the faith of our fathers. అవునండి. ఎవరు? ఆ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఆ పవిత్రమైన స్త్రీని మనం చూసాం. ఆ పవిత్రమైన స్త్రీకి 12 నక్షత్రములు గల కిరీటం ఉన్నది. ఆ 12 నక్షత్రములు గల కిరీటము ఏంటండి? 12 మంది అపోస్తులలో వారు ఏం బోధించారో అదే మనం బోధించాలి. దట్ ఈస్ అవర్ ఫెయిత్. దిస్ ఈస్ ఎవర్ లాస్టింగ్ గాస్పెల్. ఇది క్రొత్త సువార్త కాదు. అవునండి. ఎందుకంటే ఈ చివరి దినాల్లో ఉన్న క్రైస్తవ సంఘము ఆదిమ సంఘం వలె అట్టి పవిత్రత, అట్టి బైబిల్ ఈ లాస్ట్ సెగ్మెంట్ మనం we need to have. ఈ రోజున what is your interpretation, my friend? ఎందుకంటే beliefs impact behavior. Beliefs impact our Christian life. 2 సంఘాలు, 2 స్త్రీలు ప్రకటన గ్రంథంలో, పవిత్రమైన స్త్రీ, మరొక స్త్రీ ఒక వేశ్య. అవును, మన రాజ్యాన్ని స్థాపించుకోవాలి. దాన్ని స్థాపించుకోవాలి బై హుక్ ఆర్ బై క్రూక్. ఏ విధంగానే సరే ఈ భూలోక రాజ్యాలని అన్నీ కూడా మన స్వాధీనంలోకి రావాలి. కానీ యేసుక్రీస్తు వారు మాట్లాడేది ఈ రాజ్యం గురించి కాదు, ఈ భూమి మీద రాజ్యం గురించి కాదు. ఆయన నేనుండు స్థలములో మీరును ఉండులాగన నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను. ఈ భూమి ఇక పోతుంది. ఈ భూమి నాశనం కాబోతుంది. అందుకే ఆయన రాకడ ముందు ఆ 7 తెగుళ్ళు ఈ భూమిని ఇక బీభత్సం చేస్తాయి. భూమి నిరాకారంగా అయిపోయే ఆ స్థితికి రాబోతుంది. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. మనం ఎందులో ఉంటాం? Any questions from our group? Thank you, Brother Jason garu. Praise the Lord. మీరు ఈ లిస్ట్ అంతా మాకు దాంట్లో పెట్టేసేయండి బ్రదర్. ప్లీజ్ అండి, మర్చిపోయినండి, మొన్నటి కూడా పెట్టాలి. ఐఎమ్ సారీ, ఐ విల్ డూ ఇట్ అండి. సురేందర్, యు డూ ఇట్. చాలా చక్కగా చెప్పారు జేసన్ గారు. గ్లోరీ టు గాడ్. బాగా చెప్పారు. మీరు అన్నట్టు ఇది ఈ డానియల్ గ్రంథంలోని ప్రవచనం చూస్తే అర్థమైపోతుంది, ఇది మనం లాస్ట్ డేస్ లో ఉన్నాము
అంటే బబులోను, తర్వాత మీడియో పర్షియా, ఇవంతా కూడా గ్రీక్, తర్వాత రోము, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్ పాదాల దగ్గర మనం ఉన్నాము అన్నది అది అందరూ గుర్తిస్తున్నారు. పైగా మనకది గట్టిగా నొక్కి ఒక్క నుంచి చెప్పటానికి కూడా అదొక దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ రోమ్ అని అనుకుంటున్నారేమో అందరూ, అదే చేయగలదు అనేసి, అది తుత్తు నీనుగా చేయగలదు అనేసి ఉంది కదండి. అవునండి. అంటేగా అవునండి. ఎందుకంటే ఫస్ట్ ఇన్ ద బిగినింగ్ నుంచి మనం మోజస్ టైం నుంచి మనం చూసుకున్నట్లయితే ఆ బండ క్రీస్తే అని మనకు చాలా చోట్ల మనకు ఉంది. అవునండి. ఆ బండతో మాట్లాడినప్పుడు బండని ఇలా కొట్టటము మోజస్. అది కాబట్టి అది బండ అనేది క్రీస్తుకు సాదృశ్యమే. చాలా బాగుంది జస్టిన్ గారు. థ్యాంక్స్ అండి. ప్రైజ్ ది లార్డ్. మనం లాస్ట్ కి వచ్చేసాం, దిగులేస్తుంది. మళ్ళీ మొదటి నుంచి వెళ్దాం అనిపిస్తుంది. ఎన్నిసార్లు వింటే కూడా ఇంకా కొత్తగా ఉన్నట్టే అనిపిస్తుంది. అంటే అప్పుడు మనము స్టెల్ల గారి ఇంట్లో కూడా ధ్యానించాం. చెప్పాలంటే అక్కడ బైబిల్ స్టడీ కన్నా మనకి ఆన్లైన్ లో దీంట్లో జూమ్ లో బైబిల్ స్టడీ బాగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఆమేన్. అవునండి. అమ్మగారి ఇంట్లో అనిపిస్తుంది కాదమ్మా, రియల్. అంటే ఎందుకంటే 3 years మనము 20 chapters ని స్టడీ చేస్తాము. అదే ఇక్కడ మనము 3 months లో డానియల్ అండ్ రెవల్యూషన్ కూడా కంప్లీట్ చేస్తాము. అదే టైము వేస్ట్ కాకుండా దాంతో పాటు చాలా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అవి కూడా క్లారిటీ కూడా సో అది చాలా బాగుంది. ఒక్క ఫెలోషిప్ ఒక్కటి మిస్ అయినాం అంతే గాని మనము ఇయర్లీ వన్స్ అన్నా ఒకసారి ఫెలోషిప్ గా గ్యాదర్ అయితే బాగుంటది అంతే. సో జెసిన్ గారిని ఇన్వైట్ చేద్దామమ్మా ఒక రోజు, మనందరం కలిసి మళ్ళా ఇక్కడ కలుసుకుందాం ఒక రోజు. అదే ఎందుకంటే తర్వాత పాస్టర్ గారు ఈ చిన్న రాయి గురించి ఇంకొంచెం ఏమన్నా మీరు అంటే ఎలా ఆయన రాజ్యాన్ని స్థాపించుకుంటారు, ఈ దీని గురించి కూడా కొంచెము కొద్దిగా అంటే చిన్న రాయి గురించి ఏంటి? చిన్న రాయి కాదండి, అది పెద్ద రాయి అయిపోతుంది, భూతలం అంతా అవుతుంది. అవునండి. సో అంటే ఆ క్వాలిటీస్ హౌ హీ, అంటే ఎలా దేవుడు వాళ్ళందరినీ ఏకం చేస్తాడు, ఎట్లాగా ఏంటి అన్నది, దాని గురించి కూడా ఏమన్నా మీరు ఇస్తే కూడా బాగుంటుంది. సరేనండి. ఎలాగండి అప్పుడు బైబిల్ స్టడీకి ఇప్పటికి ఒకటి కొదువుగా ఉందండి. అందుకే చెప్తున్నాను పాస్టర్ గారు. జెసిన్ గారు అవునా కదా? అవును బ్రదర్, జెసిన్ బ్రదర్, మీరు మాకు ఈ 1 week తర్వాత మరి ఎప్పుడో ఒక రోజు పూణే నుంచి మరి రండి, ఒక రోజు హైదరాబాద్ వచ్చేసేయండి. సెలబ్రేట్ మనందరం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందాం. మరి ఇంకొక రిక్వెస్ట్ జెసిన్ గారు, మరి ఏంటంటే మీకు కాలేజ్ రీస్టార్ట్ అయిపోయిందా అయ్యగారు? అవునండి, ఆన్లైన్ క్లాసెస్ నడుస్తున్నాయండి. ఆన్లైన్ క్లాస్. అవునండి, ఇంకా క్యాంపస్ లో స్టూడెంట్స్ లేకుండా ఇంకా అందరూ ఆ మోడ్ లోనికే వెళ్ళారు కదండి, ఆన్లైన్ లోనే పెడుతున్నారు ఇప్పుడు. ఏం కాదండి అయ్యగారు, ఇది అయిపోయిన తర్వాత ఇంకే దాని మీద వీక్లీ ట్వైస్ అట్లా ఏమన్నా బైబిల్ స్టడీ తీసుకోగలుగుతారా? అవునండి, ప్రార్థన చేద్దామండి. యాస్ గాడ్ లీడ్స్ us. ఎందుకంటే ఇది మన ద్వారా ప్రారంభమైంది కాదు కదండి, దేవుడే ఆయన అనంత జ్ఞానంలో దేవుడు స్టార్ట్ చేశారు. మనం ఆపాలన్నా ఆపుకోలేకపోయాము. గాడ్ హెస్ టేకెన్ ఇట్. ఎన్ని అవాంతరాలు వచ్చినా మధ్యలో అవునండి కంటిన్యూ అయిపోయింది ఇది. అవునండి. సో వి విల్ వెయిట్, దేవుడు ఎట్లా ద్వారాలు తెరుస్తారో, వి విల్ లీవ్ ఇట్ టు గాడ్. ఆయనకు ఆల్రెడీ మంచి ప్లాన్ ఉంటదండి. హీ ఆల్రెడీ హ్యాస్ అ ప్లాన్. లెట్ గాడ్ గైడ్ us through his children. ఏదన్నా ఒక పత్రిక పాఠాలు, ఏదన్నా మీకు దేవుడు ప్రేరేపించిన దాని మీద ఒక బైబిల్ స్టడీ
అవునండి. రెగ్యులర్ గా కాకపోయినా వీక్లీ 2 days 3 days ఉమ్, ఆల్టర్నేట్ డేట్స్. జనరల్లీ పాస్టర్ గారు ఐజియా ఒకటిను విలాప వాక్యాలు జనరల్ గా ఎవరికి అర్థం కావండి. అవును. విలాప వాక్యాలు Correct, ఎస్పెషల్లీ correct. విలాప వాక్యాలు మీరు వీలైతే ఐజియా ఒకటి విలాప వాక్యాలు ఈ రెండు కూడా మీరు sister. చెప్తే కూడా బాగానే ఉంటుంది పాస్టర్ గారు. జనరల్ గా ఇట్స్ లైక్ పొయటిక్ గా ఉంటుంది కదా పాస్టర్ గారు. అవునండి. ఈ విలాప వాక్యాలు అదంతా హై లాంగ్వేజ్. సో అది కూడా మీరు తీసుకుంటే అంటే ఆ ఏజ్కేలు, ఇర్మియా, తర్వాత ఏషయా ఇవన్నీ కూడా ఆ ప్రవక్తలు, మేజర్ ప్రాఫిట్స్ మేజర్ ఆ బబులోను గురించి ప్రవచించిందేనండి అయ్యగారు. అదంతా ఆ బబులోను అవునండి. గురించి, అవునండి. ఆ ఫాల్ ఆఫ్ ద బబులోన్. అది ఇప్పుడు అవునండి. మనం అనుకున్న ఈ బబులోన్ కాదు, స్పిరిచువల్ బాబిలోన్ కాదు, లిటరల్ గా ఆ బాబిలోన్ గురించే కదండి వాళ్ళు ఎక్కువ చెప్పారు అవునండి. దాంట్లో. అవునండి. తప్పనిసరిగానండి. విల్ కీప్ ప్రేయింగ్ అండ్ ఎస్ గాడ్ ఓపెన్స్, ఆయన చిత్తమే జరగాలండి. ఏదైనా మంచిది అయ్యగారు. మీరు మా ఆత్మీయతకు ఏది మమ్మల్ని ఇంకా పై మెట్టుకు తీసుకెళ్తది అనుకున్నది మీరు ప్రార్థించేసి మాకు ఒక బైబిల్ స్టడీ సిద్ధపరచండి అయ్యగారు. అంతే. సో ఎనీ క్వశ్చన్స్ అండి? ఎనీ క్వశ్చన్స్? ఇంకేం లేదు, అరటి పండు ఒలిచి పెట్టినట్టు చెప్పేసినారు. ఇంకేం క్వశ్చన్స్ ఉంటాయి స్టెల్లా గారు? ఓకే, ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రం. అదే నేను ఎప్పుడు ప్రార్థన చేస్తా, జస్టిన్ గారికి మంచి జ్ఞానం ఇవ్వాలి యేసయ్యా నువ్వు. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్స్ అప్పుడే అండి. కదా అయ్యగారు మాతో మాట్లాడతారు. నీ నోటి బూరగా చేసుకొని మాతో మాట్లాడండి అయ్యా అని ప్రభుని అడుగుతూ ఉంటాను నా రెగ్యులర్ ప్రేయర్స్ లో కూడా. థ్యాంక్స్ అండి. కాబట్టి Thanks అండి. నిజంగా మీరు మీలాంటి అనేక స్టూడెంట్స్ కూడా మీరు ఎంతో జ్ఞానంగా, మీ జ్ఞానమే కదండి వాళ్ళందరినీ, సురేంద్ర అప్కమింగ్ లీడర్స్ వీళ్ళంతా, సురేంద్ర ఇంకా ఇంకా స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ వాళ్ళందరూ మీ జ్ఞానంలో ప్రైజ్ గాడ్. అవునండి. మీ అండర్ లో ఉన్నారంటే రియల్లీ దే ఆర్ సో బ్లెస్డ్ పీపుల్. అంతే. వారండ్ లీడర్స్, అప్కమింగ్ కాదండి, ప్రెసెంట్ లీడర్స్ అండి, అన్ని నడిపిస్తున్నారు. వి ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ బ్రదర్. ఆ ఇంట్రెస్ట్ ఆయనే సస్టైన్ చేశారండి. అవును. వి విల్ సీ 20 చిన్న బ్రేక్ తీసుకుని లెట్స్ గో అండ్ సీ. ఎందుకంటే ఈ ప్రాఫెసీ డానియల్ 2 మిగిలిన ఆ 7వ అధ్యాయంలో ఉన్న ప్రవచనం కానీ 8 కానీ 11 కానీ అదంతా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదండి క్రిస్టియన్ చర్చ్ ని. ఈ స్టోన్ ఇదంతా అంటే కొంచెం క్లియర్ గా then let God guide us. Tomorrow we'll meet again. మహాపరిశుద్ధుడా నాయనా, నీ రాజ్యం కోసం మేము ఎదురు చూస్తున్నాం ప్రభా. నీ రాజ్యం కోసం మేము, మా తరం కాదు ప్రభా, ప్రతి తరము కూడా ఎదురు చూశారు, ఆనోకు మొదలుకొని. నాయనా, ఇది ఒక శుభప్రదమైన నిరీక్షణగా మీరు మాకు పెట్టారు ప్రభా. తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఎక్కడో ఒక చోట సాతానుడు మమ్మల్ని ఇలాగా మళ్ళించడానికి తండ్రి ప్రభా ఎంత ప్రయత్నం చేసినా మీరు ప్రభా తండ్రి నీ బిడ్డలను ప్రభా అక్కడ మాకు అవసరమైన టైముల్లో మీరు వారిని ఏర్పాటు చేసి కరెక్ట్ స్టీరింగ్ తీసుకుంటూ ప్రభా, అప్పుడప్పుడు మేము మిస్గైడ్ అయినప్పటికీ, కొంచెం డీటూర్ అయినప్పటికీ మీరు తీసుకొని వస్తున్నారు. మీ సంఘము, మీ బిడ్డలు ఎప్పుడు కూడా మిస్గైడ్ అవటము మీరు సహించలేరు ప్రభా. నిజంగానే మీరు రోషం కలిగిన దేవుడని నీ వాక్యంలో సెలవిచ్చారు. మా అందరి యొక్క వెల్ఫేర్ కోసం, మా రక్షణ కోసము నైనా మీరు ప్రభా ప్రయాసపడుచున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మేము కూడా ప్రభా తండ్రి మీ కృపను బట్టి
మీరు మాకు మా మార్గములో ప్రకాశించే ఆ వెలుగును మేము ప్రభా గ్రహిస్తూ అంగీకరిస్తూ తండ్రి నీ మార్గంలోనే మేము నడుచున్నట్లు మా మార్గము అంతకంతకు తేజరిల్లినట్లు మీరు చేస్తున్నారు ప్రభా. మేము ఎక్కడన్నా పొరపడుతుంటే ప్రభా తొట్టిల్లుతున్నట్లయితే మీకు తెలుసు. మమ్మల్ని విడిచిపెట్టొద్దు ప్రభా, నడిపించమని. బహు త్వరలో రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభువుగా మా ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన రాబోతున్నారు. ఆ రాకడ సమయానికి మేము సంపూర్ణంగా సిద్ధపడిపోవాలని ప్రభా, ఎట్లాగైతే పెండ్లి కుమార్తె తను తాను సిద్ధపరచుకున్నదో నీ కృప ద్వారా, నీ శక్తి, నీ సహాయం ద్వారా మేము కూడా సిద్ధపడినట్లు మీ కృప అనుగ్రహించమని ఇదిగో మా నాయన నీ ప్రియ బిడ్డలు, మా అన్నయ్యలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వారి కుటుంబాల్లో మీ తండ్రి రెక్కల చాటున భద్రపరిచి నాయన దయచేసి ప్రభా నీ కృపను బట్టే, మా నీతిని బట్టి కాదు నాయన, ఈ అనారోగ్య పరిస్థితుల నుండి ఇదిగో ప్రభా ఈ వస్తున్న ఈ భయము ఈ పరిస్థితుల నుండి మమ్మల్ని ప్రభా మీ రెక్కల చాటున భద్రపరిచి తండ్రి మీరు మమ్మల్ని చిన్న చిన్న పనిముట్లుగా వాడుకొని అనేకులను ప్రభా తండ్రి బాప్టిస్మ్ ఇచ్చి యోహాను ఎలాగైతే నీ మొదటి రాకడ కొరకు అనేకులను సిద్ధపరిచాడు, మేము ప్రభా నీ రెండవ రాకడ కొరకు మా కుటుంబాలను సిద్ధపరచుకుంటూ అనేకులను సిద్ధపరిచినట్లు మీ కృప మాకు మా ఎడల మరొకసారి విస్తరింప చేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహాయము సహవాసము మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. పాస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ గారు.